క్వెషన్ ఏంటంటే 2 ట్రైన్స్ లీవ్ ఏ రైల్వే స్టేషన్ ఎట్ ద సేమ్ టైమ్. ప్లీజ్ నోట్ దిస్. 2 trains leave a railway station at the same time. The first train travels towards west and the second train travels towards north. The first train travels 5 kilometers per hour faster than the second train. If after 2 hours they are 50 kilometers apart, if they are 50 kilometers apart, find the average speed of each train. స్టేట్మెంట్ బై స్టేట్మెంట్ చూద్దాం. ఫస్ట్ స్టేట్మెంట్ ఏం చెప్తుంది? 2 ట్రైన్స్ లీవ్ ఏ రైల్వే స్టేషన్ ఎట్ ద సేమ్ టైమ్. మీనింగ్ 2 ట్రైన్స్ ఒకేసారి స్టార్ట్ అవుతున్నాయి. 2 ట్రైన్స్ ఆర్ స్టార్టింగ్ ఎట్ ద సేమ్ టైమ్. ద ఫస్ట్ ట్రైన్ ట్రావెల్స్ టువర్డ్స్ వెస్ట్. వన్ ఈజ్ ట్రావెలింగ్ టువర్డ్స్ వెస్ట్, అదర్ ఈజ్ ట్రావెలింగ్ టువర్డ్స్ నార్త్. అంటే ఈ 2 ట్రైన్స్ డైరెక్షన్ చూస్తే కనుక ఒకదానికొకటి పెర్పెండిక్యులర్ డైరెక్షన్లో ట్రావెల్ చేస్తాయి. రైట్? ద నెక్స్ట్ స్టేట్మెంట్ సేస్ దట్ ఫస్ట్ ట్రైన్ ఆర్ ద ట్రైన్ 1 ఈజ్ ట్రావెలింగ్ 5 కిలోమీటర్స్ ఫాస్టర్, 5 కిలోమీటర్స్ పర్ అవర్ ఫాస్టర్ దాన్ ద సెకండ్ ట్రైన్. ట్రైన్ 1 తీసుకుంటే అది ఫాస్ట్‌గా వెళ్తుంది. 5 కిలోమీటర్స్ పర్ అవర్ ఎక్స్ట్రా స్పీడ్‌తో వెళ్తుంది కంపేర్డ్ టు సెకండ్ ట్రైన్. రైట్? ఇఫ్ ఆఫ్టర్ 2 అవర్స్ దే ఆర్ 50 కిలోమీటర్స్ అపార్ట్, అంటే 2 అవర్స్ ట్రావెల్ చేసిన తర్వాత కనుక చూస్తే ఆ 2 ట్రైన్ల మధ్య ఉన్న డిస్టెన్స్ 50 కిలోమీటర్స్. ఫైండ్ ద యావరేజ్ స్పీడ్ ఆఫ్ ఈచ్ ట్రైన్. యావరేజ్ స్పీడ్ ఏంటో కనుక్కోవాలి. ఇక్కడ చూస్తే మనకి సెకండ్ ట్రైను కంటే ఫస్ట్ ట్రైన్ 5 కిలోమీటర్స్ పర్ అవర్ ఎక్స్ట్రా స్పీడ్‌తో వెళ్తుంది. రైట్? లెట్ మీ అజ్యూమ్ దట్ ద సెకండ్ ట్రైన్ ట్రావెల్స్ ఎట్ ఎ స్పీడ్ ఆఫ్ ఎక్స్ కిలోమీటర్స్ పర్ అవర్. సెకండ్ ట్రైన్ ఎక్స్ కిలోమీటర్స్ పర్ అవర్ స్పీడ్‌తో వెళ్తుంటే ఫస్ట్ ట్రైన్ ఎక్స్ ప్లస్ 5 కిలోమీటర్స్ పర్ అవర్ స్పీడ్‌తో వెళ్తుంది. రైట్? రైట్? ఎందుకంటే ఇట్ ఈస్ రన్నింగ్ 5 కిలోమీటర్స్ పర్ అవర్ ఫాస్టర్. అందు గురించి. మనకి నెక్స్ట్ స్టేట్మెంట్‌లో బోత్ ద ట్రైన్ ట్రావెల్ ఫర్ 2 అవర్స్ అనేదాన్ని తీసుకుంటే కనుక 2 అవర్స్‌లో ఈ పర్టిక్యులర్ ట్రైన్ ఎంత డిస్టెన్స్ కవర్ చేస్తది? ఈ ట్రైన్ ఎంత డిస్టెన్స్ కవర్ చేస్తది? రైట్? 2 అవర్స్ తర్వాత వాటి మధ్య ఉన్న డిస్టెన్స్ 50 కిలోమీటర్స్ పర్ అవర్. సారీ 50 కిలోమీటర్స్. రైట్? ఈ 3 చూద్దాం. ద డిస్టెన్స్ ట్రావెల్డ్ బై ఫస్ట్ ట్రైన్ ఈస్ గోయింగ్ ఎట్ ఎక్స్ ప్లస్ 5 కిలోమీటర్స్ పర్ అవర్. రైట్? అది 2 అవర్స్‌లో ఎంత డిస్టెన్స్ కవర్ చేస్తుంది? 2x ప్లస్ 10 కిలోమీటర్స్ డిస్టెన్స్ కవర్ చేస్తుంది. రైట్? ద డిస్టెన్స్ ట్రావెల్డ్ బై సెకండ్ ట్రైన్ ఇన్ 2 అవర్స్ ఈస్ గోయింగ్ టు బి 2x కిలోమీటర్స్. ఎందుకంటే దాని స్పీడ్ x కిలోమీటర్స్ పర్ అవర్. 2 అవర్స్ కాబట్టి ద డిస్టెన్స్ కవర్డ్ ఈస్ 2x కిలోమీటర్స్. అండ్ ద డిస్టెన్స్ బిట్వీన్ దీస్ 2 ట్రైన్స్ ఎట్ దట్ మూమెంట్ ఆఫ్టర్ 2 అవర్స్ ఈస్ 50 కిలోమీటర్స్. రైట్? వీ హ్యావ్ నౌ 3 డిస్టెన్సెస్ 1, 2 అండ్ 3. రైట్? ఫస్ట్ డిస్టెన్స్, సెకండ్ డిస్టెన్స్ ఈ రెండిటిని చూస్తే కనుక ఈ 2 పెర్పెండిక్యులర్ డైరెక్షన్‌లో ఉన్నాయి. ఎందుకంటే వన్ ట్రైన్ ఈజ్ ట్రావెలింగ్ టువర్డ్స్ వెస్ట్ అండ్ అదర్ ఈజ్ ట్రావెలింగ్ టువర్డ్స్ నార్త్. రైట్? ఈ పర్టిక్యులర్ డిస్టెన్సెస్‌ని మనం డయాగ్రామ్‌లో రిప్రజెంట్ చేస్తే గనక ఇలా వస్తుంది. దే స్టార్టెడ్ ఎట్ ద సేమ్ పాయింట్. రైట్? ఎట్ ద సేమ్ టైమ్ అండ్ 2 అవర్స్ ట్రావెల్ చేసినాయి. 2 అవర్స్‌లో ఈ పర్టిక్యులర్ ట్రైను 2x డిస్టెన్స్ కవర్ చేసింది. ఈ పర్టిక్యులర్ ట్రైను 2x ప్లస్ 5 కిలోమీటర్స్ కవర్ చేసింది. 2 అవర్స్ తర్వాత ఈ 2 పాయింట్స్ మధ్య డిస్టెన్స్ ఎంతుంది అంటే 50 కిలోమీటర్స్. రైట్? ఇది రైట్ యాంగిల్ ట్రయాంగిల్. ఎందుకంటే నార్త్, వెస్ట్ పెర్పెండిక్యులర్ డైరెక్షన్స్ కాబట్టి ఇది రైట్ యాంగిల్ ట్రయాంగిల్. 50 అనేది హైపోటెనస్ అవుతుంది రైట్ యాంగిల్ ట్రయాంగిల్‌కి అపోజిట్ సైడ్. రైట్? మనకు రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ఉంటే ఇమ్మీడియేట్‌గా ఏం గుర్తు రావాలి? మనం పైథాగరస్ థియరమ్‌ని అప్లై చేయొచ్చు అనే పాయింట్ గుర్తు రావాలి. పైథాగరస్ థియరమ్ ఏం చెప్తుంది? స్క్వేర్ ఆఫ్ హైపోటెనస్ ఈజ్ ఈక్వల్ టు స్క్వేర్ ఆఫ్ హైట్ ఆర్ ఆల్టిట్యూడ్ ప్లస్ స్క్వేర్ ఆఫ్ బేస్. రైట్? ఇక్కడ బేస్ ఎంత? 2x ప్లస్ 5, 2 టైమ్స్ x ప్లస్ 5 అండ్ హైట్ ఈజ్ 2x అండ్ హైపోటెనస్ ఈజ్ 50. రైట్? లెట్స్ సబ్స్టిట్యూట్ ఆల్ దాట్. 50 స్క్వేర్ ఈక్వల్ టు 2x హోల్ స్క్వేర్ ప్లస్ 2x ప్లస్ 10 హోల్ స్క్వేర్. రైట్? దీన్ని చూస్తే ఇది a ప్లస్ b హోల్ స్క్వేర్ ఫార్ములా యూజ్ చేయొచ్చు. రైట్? సో ఎక్స్పాండ్ చేద్దాం. 50 స్క్వేర్ ఈజ్ 2500. 2x హోల్ స్క్వేర్ ఈజ్ 4x స్క్వేర్. ఇది a ప్లస్ b హోల్ స్క్వేర్ ఫార్ములా ఎక్స్పాండ్ చేస్తే ఏమవుతుంది? 4x స్క్వేర్ ప్లస్ 40x ప్లస్ 100. రైట్? దీన్ని ఫర్దర్‌గా సింప్లిఫై చేద్దాం. ఇక్కడ x స్క్వేర్ ఉంది, ఇక్కడ x స్క్వేర్ టర్మ్ ఉంది. రైట్? లెట్స్ యాడ్ దాట్. సో ఈ 2500ని ఇటు పక్కకు తీసుకొచ్చేసాను. అప్పుడు ఏమైంది? 4x స్క్వేర్ వచ్చి 8x స్క్వేర్ అయింది. ఇది 40x యాజ్ ఈజ్ రాసాం. ఇది 100 యాజ్ ఈజ్ రాసాం ప్లస్ 100. ఇది 2500 ఇటు పక్కకు వచ్చేటప్పటికి మైనస్ 2500 అయింది. రైట్? దట్ ఈజ్ ఈక్వల్ టు 0. లెట్స్ ఫర్దర్ సింప్లిఫై దిస్.
సో 8x² ప్లస్ 40x మైనస్ 2400 ఈక్వల్ టు 0 అనేది క్వాడ్రాటిక్ ఈక్వేషన్. ఈ ఈక్వేషన్ చూస్తే కనుక ప్రతి టర్మ్ ఈ కోఎఫిషియంట్స్ చూస్తే కనుక మనం అన్ని ఈవెన్ నెంబర్స్, రైట్? సో అదొకటే కాదు, అన్ని మల్టిపుల్స్ ఆఫ్ 8. సో 8ని కామన్ ఫ్యాక్టర్గా తీసేస్తే కనుక x² ప్లస్ 5x మైనస్ 300 ఈక్వల్ టు 0 ఉంది ఇక్కడ. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 2 sides 8తో కనుక డివైడ్ చేస్తే వాట్ వీ హ్యావ్ ఈస్ x² ప్లస్ 5x మైనస్ 300, రైట్? వీ హ్యావ్ టు సాల్వ్ దిస్ ఈక్వేషన్. x² ప్లస్ 5x మైనస్ 300 ఈక్వల్ టు 0 అనేది క్వాడ్రాటిక్ ఈక్వేషన్. ఈ ఈక్వేషన్ సాల్వ్ చేయాలి మనం. సాల్వ్ చేయడానికి ఏ మెథడ్ వాడుతున్నాం? ఫ్యాక్టరైజేషన్ మెథడ్ వాడుతున్నాం. అందులో ఏంటి? వీ హ్యావ్ టు ఫైండ్ 2 numbers p and q such that p plus q equal to 5, that is coefficient of x. pq equal to coefficient of x² times the constant, that is minus 300, right? ఈ 2 numbers కావాలి మనకి. వాటి సమ్ వచ్చి 500 అవ్వాలి, వాటి ప్రోడక్ట్ వచ్చి minus 300 అవ్వాలి. సో లెట్స్ స్టార్ట్ విత్ ఫైండింగ్ ఫ్యాక్టర్స్, ప్రైమ్ ఫ్యాక్టర్స్ ఫర్ 300. 300కి ప్రైమ్ ఫ్యాక్టర్స్ ఏంటో చూద్దాం. 150, రైట్? 75, now 15 times, right? Now again let me say 5, 3 is a prime number. So మనం దీన్ని చూస్తే కనుక 300ని ఎలా రాయొచ్చు? 300 ఈక్వల్ టు 2 times 2 times 5 times 5 times 3, రైట్? సో 2 times 2 times 5 ఇదంతా 20, రైట్? 4 times, ఇది 5 times 3 is 15, రైట్? 20 ఉంది, 15 ఉంది. For example, if I give negative sign to this, 20 times 15 minus 15 is minus 300, right? 20 plus 15 minus 15 is going to be plus 5. So మనకి నెంబర్స్ ఏంటో ఐడెంటిఫై చేసాం. ఆ నెంబర్స్ ఏంటి? minus 15 and 20. minus 15 times 20 is minus 300, right? minus 15 plus 20 is plus 5, right? మనకి p ఏంటి, q ఏంటో తెలిసాయి, రైట్? ఇప్పుడు మైనస్ 15 ప్లస్ 20 ఈక్వల్ టు 5 ఏమని రాయొచ్చు అంటే మైనస్ 15x ప్లస్ 20x ఈక్వల్ టు 5x అని రాయొచ్చు, రైట్? బోత్ ద సైడ్స్ ఐ హ్యావ్ మల్టిప్లైడ్ విత్ x. అదే ఇక్కడ రాస్తున్నాం. ఇక్కడ ప్లస్ 5x అనేది ఉంది కదా, దాని ప్లేస్లో మైనస్ 15x ప్లస్ 20x అనేది రాసాం. అప్పుడు ఈక్వేషన్ ఏమైంది? x² మైనస్ 15x ప్లస్ 20x మైనస్ 300 ఈక్వల్ టు 0 అయింది. ఫస్ట్ 2 టర్మ్స్ని చూడండి మీరు. x అనేది కామన్ తీయచ్చు, రైట్? తీస్తే ఇక్కడ నుంచి x మిగిలింది, ఇక్కడ నుంచి మైనస్ 15 మిగిలింది, రైట్? నౌ కన్సిడర్ దీస్ 2 టర్మ్స్. 20x మైనస్ 300, ఇక్కడ ప్లస్ 20ని కామన్ తీయచ్చా? తీద్దాం. ప్లస్ 20 కామన్ తీస్తే ఇక్కడ నుంచి x మిగిలింది, ఇక్కడ నుంచి మైనస్ 15 మిగిలింది. సో ఈ రెండు టర్మ్స్ని అబ్జర్వ్ చేయండి. ప్లస్ కట్ ఉన్న టర్మ్ ఒకటి, ఇటు ఉన్న టర్మ్, ఈ రెండింటిని అబ్జర్వ్ చేస్తే x మైనస్ 15ని కామన్ తీయచ్చు, రైట్? x మైనస్ 15 కామన్ తీస్తే ఈ టర్మ్ నుంచి x మిగిలింది, ఈ టర్మ్ నుంచి ప్లస్ 20 మిగిలింది, రైట్? దట్స్ వై ఈక్వేషన్ హ్యాస్ నౌ బికమ్ x మైనస్ 15 టైమ్స్ x ప్లస్ 20 ఈక్వల్ టు 0, రైట్? ఈ పర్టికులర్ ఈక్వేషన్కి x మైనస్ 15 ఈక్వల్ టు 0 ఈజ్ వన్ సొల్యూషన్. అయితే అదేమవుతుంది? x ఈక్వల్ టు 15 అవుతుంది. వీ హ్యావ్ ట్రాన్స్పోజ్డ్ మైనస్ 15 టు దిస్ సైడ్, రైట్? x ప్లస్ 20 ఈక్వల్ టు 0 అనేది అనదర్ సొల్యూషన్. అప్పుడు ఏమైంది? x ఈక్వల్ టు మైనస్ 20 అయింది. Now we have two values for x. One is 15, other is minus 20. ఇక్కడ చూస్తే x ఏం రిప్రజెంట్ చేస్తుంది? స్పీడ్ ఆఫ్ ద ట్రైన్, రైట్? స్పీడ్ ఆఫ్ ద ట్రైన్ కెనాట్ బి ఏ నెగిటివ్ నెంబర్. అందు గురించి ఈ నెంబర్ను డ్రాప్ చేస్తున్నాం. ఈ పర్టికులర్ నెంబర్ను మాత్రమే సెలెక్ట్ చేసుకుంటున్నాం. x ఈక్వల్ టు 15 సెలెక్ట్ చేసుకుంటున్నాం. సో స్పీడ్ ఆఫ్ ద సెకండ్ ట్రైన్ ఈజ్ 15 కిలోమీటర్స్ పర్ అవర్. స్పీడ్ ఆఫ్ ద ఫస్ట్ ట్రైన్ ఏంటి? x ప్లస్ 5 అంటే 15 ప్లస్ 5, దట్ ఈజ్ ఈక్వల్ టు 20 కిలోమీటర్స్ పర్ అవర్. Speed of the first train is 20 kilometers per hour. Speed of the second train is 15 kilometers per hour. This is what we are asked to find, right?